నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈసారి ఋతుపవనాలు ముందే వచ్చినప్పటికీ మే నెలలోనే వర్షాలు పడ్డప్పటికీ జూన్ వచ్చేసరికి వర్షాలు కనిపించట్లేదు. అటు రైతుల ఆందోళన, ఇటు హైదరాబాద్లో మోస్తారు వర్షం మాత్రమే పడుతుంది. వచ్చే జూలై నెలలో ఎలా ఉండబోతుందో ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ సార్ ఉన్నారు, వాతావరణ అధికారి. వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, దీనికి రీజన్ ఏంటి సార్? అంటే జూన్లో అసలు వర్షాలే కనిపించట్లేదు. ఇప్పుడే కదా వర్షాలు పడే సీజన్ ఇది. సో ఎందుకు, దీనికి రీజన్ ఏంటి? ఈసారి మాన్సూన్ అనుకున్న దానికంటే ఒక వారం 10 రోజుల ముందే ప్రవేశించాయి. అయితే దక్షిణ భారతదేశం అంతా కవర్ అయినాక ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించడానికి ఫర్దర్ మాన్సూన్ ఫ్లోలో కొంత అవరోధాలు ఏర్పడినందువల్ల ఒక వారం 10 రోజులు బట్టి మనకి పెద్దగా వర్షాలు లేకుండా ఆగిపోయినాయి. అయితే ఒక 2-3 రోజులు బట్టి మళ్ళీ కొంచెం అనుకూల పరిస్థితులు వచ్చి మాన్సూన్ క్రమంగా మళ్ళీ ఈశాన్య రాష్ట్రాల్లోకి, అలాగే పశ్చిమాన ఉన్న గుజరాత్ ఆ ప్రాంతంలోకి ఈ రోజు నుంచి ముందుకు సాగటం ప్రారంభించాయి. ఈ ఫ్లోలో ఏంటంటే గ్రాడ్యువల్గా ముందుకు వెళ్ళటం ప్రారంభించినాక మళ్ళీ మాన్సూన్ ట్రఫ్ అని మనకి ఒక ద్రోణి అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత ఆ ద్రోణికి దక్షిణ ప్రాంతంలో వర్షాలు అవి బాగా పట్టడం అంటూ కూడా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్కి మళ్ళీ ఒక 4-5 రోజుల వరకు ఇంచుమించుగా మనకి లైట్ రైన్స్ ఇట్లానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఊపందుకునే అవకాశం ఉంది. మన దగ్గర వర్షాలు ఎప్పుడు పడే ఛాన్స్ ఉంది సార్? మనకి వచ్చే 4-5 రోజులు కూడా కొంచెం వర్షాలు తక్కువగానే ఉంటాయి. అడపాదడపా కొద్దిపాటి జల్లులు పట్టడం తప్పించి పెద్దగా భారీ వర్షాలకి ఛాన్స్ కనపడలేదు. అయితే ఈ మాన్సూన్ మరింత పురోగమించి ఉత్తర భారతదేశంలో కూడా ప్రవేశించినాక అప్పుడు మళ్ళీ ఏదైనా అల్పపీడనము, ద్రోణి ఇటువంటివి ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ మాన్సూన్ ఊపందుకొని తెలంగాణలో కూడా మంచి వర్షాలు పడే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ అయిపోయే వరకు భారీగా పడే అవకాశాలు ఉందా? ఇప్పుడు మనం ఆల్రెడీ 17వ తారీఖు ఉన్నాము. ఇంచుమించు 20-21 తారీఖు వరకు మనకి కొంచెం డ్రై స్పెల్లే కనపడుతుంది. ఆ తర్వాత ఈ చివరి 10 రోజుల్లో మళ్ళీ బహుశా ఊపందుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి జూన్ నెలలో ఈ డెఫిసిట్ కూడా ఆ 10 రోజుల్లో మనకి కవర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే పల్లెటూర్లలో కాకుండా నార్మల్ హైదరాబాద్లోనే సాయంత్రం అయితేనే జల్లులు పడుతున్నాయి. దానికి రీజన్ ఏమై ఉంటుంది? సాయంత్రం జల్లులు పట్టడానికి ఇప్పుడు మనకి పగలు వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ మాన్సూన్ ప్రవేశించింది. మొన్నటి వరకు వర్షాలు పడి గాలిలో తేమ ఇదంతా ఎక్కువ ఉండటం వల్ల ఈ తేమతోటి అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. అందుకని ఇటువంటి వర్షాలు ఏంటంటే మనకి ఈవెన్ సిటీ అంతా కూడా పడవు. ఓ పక్కన పడితే ఓ పక్కన పడదు. అంటే ఏమిటంటే మాయిశ్చర్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో అక్కడ కనుక ఇట్లా పగలు ఎండ కాసి కొంచెం టెంపరేచరు బాగా పెరిగినట్టయితే ఈ వేడిగాళ్ళు కింద నుంచి పైకి పోయి ఈ లోకల్గా అవైలబుల్ ఉన్న మాయిశ్చర్ను కూడా పైకి తీసుకెళ్ళిపోయి అక్కడికక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇవి ఎక్కువసేపు ఉండవు. ఒక అరగంట, పావుగంట కొద్దిపాటి జల్లులు పట్టడం, వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. రాగల 3-4 రోజులు కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం లాంటి వాటిపైనే ఆధారపడే పరిస్థితి ఉందా సార్? బంగాళాఖాతంలో ఇప్పుడు మనకి చాలా దూరంగా ఏర్పడుతోంది ఒకటి, ఇంచుమించు కలకత్తా తీరం దగ్గర. దానివల్ల ఏంటంటే ఈ ఈశాన్య రాష్ట్రాల్లోకి, అట్లాగే కలకత్తా, వెస్ట్ బెంగాల్లోకి మాన్సూన్ ప్రవేశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కానీ మనకి చాలా దూరంగా ఉన్నందువల్ల మనకి తెలంగాణ మీద దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే కోస్తాంధ్ర తీరం సమీపంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే మనకి తెలుగు రాష్ట్రాలకి రెండింటికి కూడా విస్తృతమైన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశం ప్రస్తుతం రాగల 3-4 రోజుల వరకు కనిపించడం లేదు. వచ్చే వారం ఇప్పుడు మాన్సూన్కి అనుకూల పరిస్థితులు వచ్చి కొంచెం ముందుకు జరుగుతుంది కాబట్టి వచ్చే వారంలో బహుశా ఇటువంటి అవకాశం ఏర్పడచ్చని భావిస్తున్నాం. కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. మన తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో వర్షాలు ఎందుకు పడట్లేవు? అదే ఇప్పుడు వెస్ట్ కోస్ట్ నుంచి అటువైపు మనకి పశ్చిమంగా ఉన్నటువంటి ఈ గుజరాత్ ఆ ప్రాంతాల్లోకి మాన్సూన్ ప్రవేశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల ఈ పశ్చిమ తీరంలో, అరేబియన్ సముద్రం తీరము పశ్చిమ తీరంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో మాన్సూన్ మళ్ళీ యాక్టివ్ అయ్యి అటువైపు ముందుకు పోతుంది. అయితే ప్రస్తుతం మనకి యాక్టివ్ కావాలంటే మనకి బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడాలి. దానికి మరి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. అయితే జూలైలో వర్షాలు పడతాయి అనేసి రైతులు కూడా చాలా
ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారికి ఏం చెప్తారు సార్? జూలైలోనూ ఆగస్టులోనూ కూడా వర్షాలు బాగానే ఉండే అవకాశం ఉంది. మనం ఈ మాన్సూన్ సీజన్కి ముందు విశ్లేషించి అసలు ఈ సీజన్ మొత్తం మీద ఎట్లా ఉంటుందని విశ్లేషించిన ఫలితాల ప్రకారం గత మాన్సూన్ల కంట ఈ మాన్సూన్ బాగా ఉండే అవకాశం ఉంది. ఒక 6-10% రెయిన్ఫాల్ కూడా ఎక్కువ ఉండే అవకాశమే కనిపిస్తుంది. ఈ గాలి దుమారాలు అవి మనకి ఈ వేసవి కాలంలో వేడిమి వల్ల వచ్చే క్యుములోనింబస్ మేఘాల వల్లే వస్తాయి. మనకి మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే ముఖ్యంగా ఈ అల్పపీడనాలు వాయుగుండాలు ఏర్పడటం వల్ల ఈదురుగాలు ఉంటాయి. అయితే క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఈ వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు మటుకు ఎక్కువ ఉంటుంది. అయితే వరుసగా 5-6 రోజులు వర్షాలు పడి నేల చల్లబడిపోయిన తర్వాత మనకి స్ట్రాటస్ క్లౌడ్స్ అని మాన్సూన్ క్లౌడ్స్ తక్కువ ఎత్తులో ఏర్పడతాయి. ఈ మేఘాల వల్ల మనకి ఉరుములు మెరుపులు పిడుగుపాటు అనేవి ఉండవు. బట్ ఏంటంటే ఈ ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటం రోజంతా, అప్పుడప్పుడు కొద్దిపాటి చిరుజల్లులు పడటం, మళ్ళీ అవి పుంజుకొని భారీ వర్షాలు పడటం, ఇటువంటి వాతావరణం మనకి ఈ నెలాఖరు మళ్ళీ జూలై నుంచి ఉండొచ్చని భావిస్తున్నాం. అయితే జూన్ వచ్చిందంటే చాలామంది రైతులు కానీ పంటలు వేయడం, విత్తనాలు వేయడం అలాంటివి చేస్తారు. వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం కొంచెం మనకి మాన్సూన్ వేగంగా ప్రవేశించి మొదటి 3-4 రోజులు వర్షం పడి ఫస్ట్ స్పెల్లో ఉన్న ఫ్లో కొంచెం తగ్గి తర్వాత అనుకూల పరిస్థితులు తగ్గినందువల్ల ఫ్లో ఆగిపోయింది. మనకి యాక్చువల్గా ఈ సమయంలో మనకి మాన్సూన్ స్టార్ట్ కావాలి. మనకి తెలంగాణలో అరౌండ్ సెకండ్ వీక్లో స్టార్ట్ అయ్యేది. అటువంటిది మనకి మే లాస్ట్ వీక్లోనే స్టార్ట్ అయిపోయి జూన్ అంతా బ్రేక్ వచ్చింది. దీనివల్ల కొంత ఒడిదుడుకులకి గురయ్యే అవకాశం ఉంది. అయితే జూన్ ఆఖరి వారం నుంచి మళ్ళీ మాన్సూన్ ఊపందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4-5 రోజులు కూడా పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదు. కాబట్టి తదనుగుణంగా వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకుని జూన్ లాస్ట్ వీక్ జూలై ఫస్ట్ వీక్ నుంచి ఈ పొలం పనులు అవి ప్రారంభించుకోవడం మంచిదని భావిస్తున్నాం. సో ఇది ఎవరైనా పంటలు వేసుకునే రైతులు కానివ్వండి, లేదంటే విత్తనాలు వేసేవారు ఈ నెల లాస్ట్ అంటే చివరి వారంలో లేదంటే జూలై ఫస్ట్ వీక్లో అలా వేసుకుంటే మంచిది అనేసి కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ తరుణ్తో జ్యోతి, పల్లవి టీవీ.